రావణాసురుడు లంకలో సీతాదేవిని కేవలం బంధించడమే కాదు, తన మాయలతో ఆమెను మానసికంగా కృంగతీయాలని చూశాడు. మిథిలా నగరం నాశమైందని, జనక మహారాజు మరణించారని సీతమ్మ కళ్ళ ముందు భయంకరమైన భ్రమలను సృష్టించాడు. మరి సీతమ్మ ఈ ఘోరమైన మనోమాయ నుండి ఎలా బయటపడింది? ఋషి అనసూయ ఆమె ముందు ప్రత్యక్షమై ఆమెకిచ్చిన ఆ రహస్య శక్తులు ఏమిటి? రావణుడి యొక్క పతనం ఎలా ప్రారంభమైందో తెలియాలి అంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. హనుమతో కలయిక సీతామాత శక్తిని పునరుద్ధరించింది. ఇప్పుడు ఆమెకు రాముడితో మహాదేవుని సాన్నిధ్యం ఉందని తెలుసు. దాంతో తనకు అక్కడ కాపలాదారుడుని కింద పడేస్తుంది. ఆమె ఈ విధంగా చేయగానే రావణాసురుడు మనసులో సీతామాత మీద మానసికంగా దాడి చేయాలన్న ఆలోచనలు పెంపొందుతాయి. ఒకరోజు ఆమె ధ్యానంలో కూర్చుని ఉండగా మాత కళ్ళ ముందు ఒక భయంకరమైన దృశ్యం కదలాడుతుంది. మిథిలలో ఘోరకలి సంభవిస్తుంది. తన తల్లిదండ్రులు మరణశయ్యపై ఉండగా ఆమె తండ్రి ఆమె పేరును వేదనాపూరిత స్వరంతో పిలుస్తూ ఉన్నాడు. అనేక ఉద్వేగాలు చుట్టుముట్టగా మాత కళ్ళు తెరుచుకుని వారిని చేరటికింది. ఆయన ఎక్కడున్నాడో గుర్తించి ఆమె తిరిగి తన ధ్యాన స్థితిలోకి వెళ్ళి తన తండ్రిచే తన సాన్నిధ్యం భావించమని పిలుస్తుంది. కానీ మళ్ళీ ఆమె కళ్ళ ముందు ఆ భయానకర దృశ్యమే ప్రత్యక్షమవుతుంది. గంటల కొద్దీ ఆమె ఆ ఉద్వేగాలతోనే గడుపుతుంది. సాయంత్రం రావణుడు వచ్చి సానుభూతి చూపించే స్వరంతో, సీత, ఈ వార్త విన్నావా? నీకు అందచేయటానికి నేను ఎంతో విచారిస్తున్నాను అంటాడండి. ఎందుకంటే మిథిలపై దాడి జరిగింది. నీ తల్లిదండ్రులిద్దరూ చంపబడ్డారు. మాత బదులు ఏమీ ఇవ్వదు. ఆమె వినిపించుకోలేమో అనుకుని అతను మళ్ళీ చెప్తాడు. ఇది నిజమే అని నీకు ఎలా తెలుసు అని ఆమె ప్రశాంతంగా అడుగుతుంది. అప్పుడే అక్కడ నుండి వచ్చిన నా కాపలాదారులు నాకు ఈ విషయం చెప్పారు అని అంటాడు. మాత ఏమీ పలకదు. తనలో చెలరేగుతున్న ఉద్వేగాలను రావణాసురుడు చూపించటానికి ఇష్టం లేదు. ఎంత కఠినమైన హృదయం ఉన్న కూతురివి, నీ తల్లిదండ్రులు మరణానికి కూడా స్పందించట్లేదు అని అంటాడు. రావణాసురుడు అలా అనేటప్పటికీ మాత కళ్ళు మూసుకుని అలా ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఇక ఇప్పుడు ఎదురు చూడవలసింది ఒకే ఒక మరణం, అది రాముడిదే. ఆ తరువాత నీకు నేను తప్ప వేరే ఎవరూ మిగిలి ఉండరని రావణాసురుడు సీతామాతతో పలుకుతాడు. రాముడు మరణించిన తర్వాత అయోధ్యవాసులు నువ్వు అక్కడికి రావటానికి కూడా ఒప్పుకోరు. మిథిలంతా అంతరించిపోయింది. నువ్వు ఎక్కడికి వెళ్తావు? నిన్ను ఎవరు ఆదరిస్తారు అని పలుకుతాడు. అప్పుడు మాత మనసులోకి అతడి తన తల్లిదండ్రుల్ని చంపి ఉంటాడు అన్న ఆలోచన వస్తుంది. మాత తన కళ్ళు మూసుకుని చీకటి పడేదాకా తన ఉద్వేగాలు నిలిపి ఉంచిన రాత్రికి తన కన్నీటి ప్రవాహాన్ని ఆపలేకపోతుంది. ఆమె వేదన విడుదలైంది. తన తండ్రిని పదే పదే పిలిచింది. అర్ధరాత్రి ఆమె తన బాధపై అదుపు పొందినప్పుడు ఆకాశం నుండి ఒక బాల్ లాంటి కాంతి ఆమెను చేరుతుంది. అది వచ్చి సీతామాత ముందు వాలుతుంది. అది ఋషి అనసూయ రూపం ధరించి ఆమె ముందు నేలపై కూర్చుంటుంది. సీత, రావణుడు నీ తల్లిదండ్రుల మరణం అనే మాయను సృష్టించాడు. అతను మళ్ళీ నిన్ను తన భ్రమ ప్రపంచపు వలలో చిక్కుకునేటట్లు చేశాడు. నువ్వే చూడు, మిథిలలో నీ తల్లిదండ్రులు సురక్షితంగా జీవించి ఉన్నారు. మాత తన కళ్ళు మూసుకుంది. ఒక దృశ్యంలో తన తండ్రి ఒక అరణ్య ఆశ్రమంలో గాఢ ధ్యానంలో ఉండటం, రాజప్రసాదంలో తన తల్లి సురక్షితంగా ఉండటం చూసింది. సీతామాత కళ్ళు తెరిచి మాత ఋషి అనసూయ పాదాలకు నమస్కరించి సత్యం వెల్లడించినందుకు కృతజ్ఞతలు తెలిపింది. ఋషి అనసూయ, రావణుడు మనసుతో చేసే మాయలు సీతను క్షీణింపచేయటం చూసింది. మాత చేతులను తన చేతిలోకి తీసుకుని ఆమె ఈ యుద్ధం కోసం అవసరమైన శక్తినంతా అనసూయ మాత నుంచి తీసుకోమని, సీత అతనిని మేల్కొల్పడానికి కృషి చేసే నూతన దశలో ప్రవేశిస్తున్నావు. ఇప్పుడు ఆరంభం అయ్యే మనోయుద్ధం నీవు జీవించి ఉండటం కోసం కాదు, రావణాసురుడ విడుదల కోసం. నువ్వు రక్షణ మార్గంలోనే ఉన్నావు
అతని మనోదాడులను ఎదుర్కొంటున్నావు. అదేవిధంగా ఇప్పుడు వాటిని తిప్పికొట్టు. రాముడు బయట పని చేసినట్లే నువ్వు లోపల పని చెయ్యి అని చెప్తుంది. అనసూయమాత సీతామాతతో రాముడు సమీపిస్తున్నాడని, త్వరలోనే అక్కడికి చేరగలడు అని, అతను సమీపించే కొద్దీ రావణుడు మరింత నిస్పృహతో తనని రక్షించుకోవటానికి ఏదైనా చేస్తాడు అని చెప్తుంది. అంతేకాకుండా సీతామాతకి భౌతికపరమైన హాని మాత్రం చెయ్యలేడు. అతను అది చెయ్యజాలడు, కానీ మానసికంగా సీతామాతను హింసిస్తాడు. దానితో నువ్వు అతనితో ఉంటావు అని అనసూయమాత చెప్తుంది. మాత ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూస్తుంది. నేనేంటి అతనితో ఉండటం ఏంటి అని. అతని ఈ హానంతా చెయ్యకముందే, నువ్వు ఇబ్బందికి గురి అవ్వకముందే రావణాసురుడి మనసులోకి నువ్వు ఇది తీసుకురావాలి అని చెప్తుంది. అతని స్వప్నలోకంలోకి అడుగుపెట్టు సీత. ఇప్పుడు నువ్వు అతనిని చేరగల మార్గం అదొక్కటే. సీతామాత ఎందుకు స్వప్నంలోకి అడుగుపెట్టాలంటే మిగిలిన అన్ని దారులను అతను మూసేశాడు. సీతామాతలాగా రావణాసురుడు నిద్రించకుండా ఉండలేడు. కనుక అతను నిద్రపోతున్నప్పుడు సీతామాత అతనిని చేరాలి. అప్పుడు అతని సేవకుడు అంటే అతని కాపలాదారుడు పడిపోతాడు. ఎవరు కాపలాదారుడు? రావణాసురుడి యొక్క మనస్సులో ఉన్న కాపలాదారుడు. తను నిద్రపోతున్నప్పుడు, ఇక్కడ కాపలాదారుడు అంటే మేల్కొని ఉండటం కదండి. నిద్రపోవడము అంటే ఏంటి? మన యొక్క జాగ్రత్త అవస్థని మనం కోల్పోవటమే కదా. అది ఇక్కడ కాపలాదారుడు పడిపోతామంటే. అతని మనసులో సీతాదేవి ఏ విధంగా ఎలా ప్రవేశించాలో అనసూయమాత చూపిస్తాను అని చెప్తుందండి. అలా వారిద్దరూ చాలాసేపు కలిసి ధ్యాన స్థితిలో కూర్చుంటారు. సీతామాత కళ్ళు తెరిచేటప్పటికి ఋషి అనసూయమాత వెళ్ళిపోతుంది. సూర్యోదయం అవ్వబోతూ ఉంటుంది. రావణాసురుడు ఉదయం లేవగానే సీతామాత వాళ్ళ తల్లిదండ్రుల మరణానికి దుఃఖంతో ఆందోళనతో ఉంటుందని ఊహిస్తూ వస్తాడు. కానీ అతను ఊహించి దానికి భిన్నంగా సీతామాత ఎంతో ప్రశాంతంగా నిశ్చలంగా ఉంటుంది. ఆమె చాలా అరుదైన రావణాసురుడి వైపు సూటిగా చూస్తుంది. కానీ ఈరోజు అతని కళ్ళల్లోకి చూస్తూ, రావణ నువ్వు ఇది తెలుసుకో అంటుంది. ఏంటంటే వంచన దాని ఫలితాన్నే తెస్తుంది. నువ్వు ఏదిస్తే అదే కదా నువ్వు చేసేది. నేను నీ భ్రమలకు ఇక ఎంత మాత్రమూ గురి కాను అని సీతామాత పలికేటప్పటికి రావణాసురుడు సీతామాత వంక ఉరిమినట్లు చూసి నవ్వుతాడు. సీత, నువ్వు నా లోకంలో చిక్కుకుపోయావు, తప్పించుకోలేని లోకం ఇది అంటాడండి. ఆ మాటకి సీతామాత వెన్నులో నుంచి అగ్ని పుడుతుంది. రావణాసురుడు శక్తివంతమైన మాయలను అంతం చేయటం నా విధేమి కాదు, ఇది రాముడి విధి. నేను నీకు ఇంతకు ముందే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను అని సీతామాత, ఇక్కడ నేను నా శక్తి వలన ఇక్కడ ఉన్నాను, నా ఇచ్చ వలన నేను ఇక్కడ ఉన్నాను, కానీ నీ శక్తి వలన నేను ఇక్కడ లేను. నిన్ను ఈ మాయలోంచి విడుదల చేయటంలో రాముడికి తోడ్పడటానికి నేను ఇక్కడ ఉన్నాను అని పలుకుతుందండి. అప్పుడు ఇంకా మరింతగా రావణాసురుడు నవ్వి ఎగతాళి చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆమె ఆ రోజంతా ఋషి అనసూయ మాటలపై ధ్యానిస్తూ గడుపుతుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సీతారామకి జై.